నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సర్వ మానవాళి ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఫార్మా రంగంలో అద్భుత ప్రస్థానంతో క్లినికల్ టెక్నాలజీలో నూతన ఒరవడిని సృష్టించిన ఒక అసాధారణ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాలలో అపారమైన అనుభవంతో ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేసిన వ్యక్తి డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు. ఆయనతో మాట్లాడిన ప్రస్థానం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, 3 దశాబ్దాలకు పైగా సక్సెస్ఫుల్ జర్నీ, ఒకసారి మీ ప్రస్థానం గురించి మీ మాటల్లో. బేసిక్గా నా పేరు వెంకట్ ఇక్కుర్తి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. నేను నా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా గుంటూరులో చదివాను. లెర్న్ లోకల్లీ అండ్ ఎక్స్పోజ్ గ్లోబల్లీ అనే కాన్సెప్ట్తో ఒక 10 సంవత్సరాలు లెక్చరర్గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా పనిచేసిన తర్వాత నేను అమెరికా వచ్చేసాను. మోస్ట్ ఆఫ్ మై జర్నీ విత్ క్లినికల్ ట్రయల్స్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్, ఈ రెండిట్లో పనిచేశాను ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్. సో ఈ జర్నీలో ఏమవుతుంది అంటే, దేర్ ఈస్ నవ్ ఏ డేస్ వాళ్ళ స్టూడెంట్స్ని మనం తీసుకున్నాము అనుకోండి, ఒక ఫార్మా గురించి మనం ఎక్కువ మాట్లాడేటట్లయితే, ఇఫ్ ఏ డాక్టర్ ఈస్ మేకింగ్ ఏ రాంగ్ డయాగ్నోసిస్, పేషెంట్ మే డై. ఒక ఫార్మసిస్ట్ కూడా ఒక రాంగ్ మెడిసిన్ని డిస్పెన్స్ చేశారు అనుకోండి, సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఫార్మసీ యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తం మీద కూడా. నేను ఒక క్లినికల్ ట్రయల్ అనలిస్ట్గా ఉండి నేను ఒక రాంగ్ రిపోర్ట్ జనరేట్ చేశాను అనుకోండి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్. సో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అంటే కొన్ని నిజాలు మాట్లాడదాం. ఇంకోటి ముందే చెప్తాను, డిస్క్లైమర్, నేను ఇప్పుడు మాట్లాడేవన్నీ కూడా నా ఒపీనియన్స్, ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఇప్పుడు ఒక ఫార్మసీ స్టూడెంట్స్ అమెరికా వద్దాము అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ తెలియాలి. అదేంటంటే 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. అంటే అమెరికాలో ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరే నాప్లెక్స్ అంటాం. ఆ ఎగ్జామ్కి అర్హతే తీసేశారు. అది మేజర్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, అమెరికా వచ్చిన తర్వాత అమెరికాలో జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఒక ఐటీలో ఉన్నాయి, లేకపోతే మెడికల్ సైడ్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు జాబ్స్ సంపాదించుకోవాలి అనేటట్టయితే వాళ్ళు ఏం చేయాలంటే ఎడిషనల్ స్కిల్స్ని వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడే డెవలప్ చేసుకోవాలి, అంటే మోర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దానికి వాళ్ళు ఏంటి, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అనో లేకపోతే స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్. మీరు ఫార్మా ఈ క్లినికల్ ట్రయల్స్లో మేమేం చేస్తాము, మేము ఒక మందు కనిపెట్టామనుకోండి, ఇలా దీన్ని ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై డ్రగ్ ఈజ్ సేఫ్. అది సేఫ్ గా ఉన్నది అని ప్రూవ్ చేయాలి, ఫస్ట్ చేయాల్సిన పని అది. ఆ తర్వాత రెండవది, సేఫ్ గా ఉన్న తర్వాత ఇది పనిచేస్తుంది అని ప్రూవ్ చేయాలి రెండవది. మూడో స్టెప్ ఏంటంటే, సో మెనీ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో ఉన్నప్పుడు నేను ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, మై డ్రగ్ ఈజ్ మచ్ మోర్ బెటర్, మచ్ మోర్ ఎఫెక్టివ్, లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఈ 3 చేసామనుకోండి, చేసినప్పుడు ఎఫ్డిఏ అనేది అప్రూవల్ ఇస్తుంది. అప్పుడు ఆ డ్రగ్ అనేది మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్. చాలా మందితో మనం కలిసి పనిచేస్తాం. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అనుకోండి, అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సక్సెస్ అనేది అక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫార్మసీ స్టూడెంట్స్ మనం తీసుకున్న ఫార్మసీ కానీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అది ఒక మంచి ఏరియా అన్నమాట. యాక్చువల్గా అంటే వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఇంకా అదర్ ఇండస్ట్రీస్లో కూడా పనిచేయచ్చు, కానీ నేను ఫార్మా ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, వీఆర్ హెల్పింగ్ విత్ ఇంక్రీజింగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్స్. మనుషుల యొక్క లైఫ్ స్పాన్ మనం పెంచుతున్నాం. మనం కొత్త మెడిసిన్స్ వస్తున్నాయి, కొత్త థెరపీస్ వస్తాయి. వీటన్నిటికీ కూడా క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఏది కూడా మనకి ముందుకి రాదండి. డెఫినెట్గా వెంకట్ గారు, మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కనిపించే దేవుళ్ళుగా డాక్టర్స్ని చూస్తూ ఉంటాం.
బట్ ఏ రోగానికి ఏ మందు అనేది వాళ్ళు రాస్తారు ఖచ్చితమే. కానీ ఆ మెడిసిన్ తయారు చేస్తే మీలాంటి వాళ్ళు కనిపించిన దేవుళ్ళు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా భయపడుతూ ఉంటాం, కొంతమంది తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళి కొనేసుకుని వచ్చేస్తూ ఉంటారు. బట్ ఆ డ్రగ్ మీద నమ్మకంతో చేస్తూ ఉంటారు కొన్ని డాక్టర్స్ ఇచ్చినా సరే కొన్నిసార్లు మనం చాలా చూస్తూ ఉంటాం. ఎస్, మీరు చెప్పినట్టుగా. అలాగే ఇప్పుడు మీరు ఆల్రెడీ 99లో యూఎస్ వెళ్ళారని చెప్తున్నారు, చాలా రంగాల్లో మీరు వర్క్ చేస్తారు. అంటే ఈ ఫార్మా రంగానికి మీరు చెప్పారు ఆల్రెడీ లైఫ్ స్పాన్ పెంచే విధంగా ఉండాలి కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానని. అంటే మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఐటీ రంగంలో ఆల్రెడీ మీరు చేస్తారు, తర్వాత బిలితరిగా చేస్తారని చెప్పారు అంతకు ముందు. అంటే మనం నిజాలు మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రేరేపించే రంగం ఏంటంటే స్టేబుల్ గా ఉండే ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ అదర్ ఇండస్ట్రీస్, ఇప్పుడు కోవిడ్ టైంలో ఎఫెక్ట్ కానటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అంటే అది ఒక ఫార్మా ఇండస్ట్రీ ఒకటే. కోవిడ్ టైంలో మిగతా అన్ని ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయినాయి. ఇవాళ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, కొత్త న్యూ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే సేఫెస్ట్ ఏరియా, కాస్త కూస్తూ సేఫెస్ట్ ఏరియా అనేటువంటిది మాత్రం ఫార్మా అండ్ బయోటెక్నాలజీ ఏరియా కొంచెం మంచిగా ఉంటుంది. మొన్న ఈ మధ్య మీకు బిల్ గేట్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 3 ఏరియాస్ ఏఐ టచ్ చేయదు అని. అంతిట్లో ఒకటి బయాలజిస్ట్, క్లినికల్ ట్రయల్స్ సైడ్ అండ్ కోడర్స్, సంథింగ్ లైక్ దట్. ఆ ఏరియాస్ కూడా మనకి సేఫర్ జోన్ లో ఉంటాయి. వాళ్ళ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఒక 20 years ఆలోచించాలి. అంటే మనం ఇప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకోండి. ఈ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందంటే, నాతో పాటు లైక్ యూనో మా ఫ్రెండ్స్ చాలా మంది బీఈడి ఎగ్జామ్ రాశారు. అంటే నేను డిగ్రీ అయిపోగానే నాకు కూడా ఒక మంచి ర్యాంక్ వచ్చింది, కానీ నేను అప్పుడు బీఈడి చేయలేదు, నేను ఎంఎస్సికి వచ్చాను. మా ఫ్రెండ్స్ అప్పుడు మీరు నమ్మరు, వాళ్ళు 397 రూపీస్కి జాబ్ స్టార్ట్ చేశారు, ఏది మ్యాథమెటిక్స్ టీచర్స్ కా సంథింగ్. ఈ రోజు వాళ్ళందరి శాలరీ ఆల్మోస్ట్ లైక్ ఒక 1,50,000 ఉంటుంది. ఇంకొక 5-6 సంవత్సరాలు పనిచేశారు అనుకుందాం, వాళ్ళ శాలరీ 2 లక్షల రూపాయలు. అంటే 400 రూపాయలతో స్టార్ట్ చేసి రిటైర్ అయ్యేటప్పటికి 2 లక్షల రూపాయలు. అంటే ఎంత అయింది? 500 రెట్లు శాలరీ పెరిగింది, 500 times కదా. ఇవాళ ఒక ఇద్దరు బీటెక్ పిల్లలు, బీ ఫార్మసీ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇవాళ మినిమం శాలరీ 20,000 వేసుకోండి. ఓకే, ఒక స్టూడెంట్ కి ఇప్పుడే జాబ్ వచ్చింది, ఈ రోజు జాబ్ వచ్చింది, ఇంకొక అతనికి 1 సంవత్సరం తర్వాత జాబ్ వచ్చింది. సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరు ఏజ్ ఎంత? 60 ఏళ్లే, 60 years. ఫస్ట్ అతనికి 35 years సర్వీస్ ఉంటే రెండో అతనికి 34 years ఉంటుంది. 1 సంవత్సరం పోయింది కాబట్టి మనం 500 రెట్లు అక్కర్లేదండి, 20,000 50 రెట్లు శాలరీ వేసుకున్నాం. రిటైర్ అయ్యేటప్పటికి నెలకి 10 లక్షలు, సంవత్సరానికి 1.2 crore. అంటే ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం వేస్ట్ చేసుకుంటే మనము భవిష్యత్తులో 1,20,00,000 రూపాయలు పోగొట్టుకుంటాము అనేటువంటి భావన వాళ్ళలోకి రావాలండి ఫస్ట్ స్టెప్. సార్ డెఫినెట్గా ఇక్కడ సారీ ఫర్ ఇంటరప్ట్ సార్, ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు మీరు అమెరికాలో ఉన్న మీ తెలుగులో స్పష్టత కానీ మీరు ఈ రంగాలు వర్క్ చేస్తారని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ స్టాటిస్టిక్స్ ఎంత బాగా చెప్తున్నారంటే, మీరు ఫార్మా రంగం అని చెప్తున్నారు, ముందు ఐటీ రంగం చేస్తారు. బట్ ఒక మనిషికి ఆర్థికంగా ఎలా బలపడాలి, పిల్లలు ఎలా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఎలా డీల్ చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు సార్. రియల్లీ అప్రిషియేటింగ్. సో ఇప్పుడు 1.2 crore అని చెప్పాం కదండి, నేను ఆ ₹1,00,00,000 గురించి ఆలోచించాను పరగడేపు. కానీ పోయిన 1 సంవత్సరంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా 1 సెకండ్ కూడా తిరిగి రాదు. ఇప్పుడు నేను మీరు అడగంగానే ఈ ఛానల్ నేను ఒప్పుకున్నాను, మాట్లాడుతున్నానంటే కారణం ఏంటంటే ఒక రీజన్. ఇప్పుడు మీ తాతగారు చదివారు, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, మీ ఫాదర్ అదే చదివారు, మీరు కూడా చదివారు. ఇదే కంటిన్యూ అయితే మీ గ్రాండ్ కిడ్స్ కూడా ఇదే చదువుతారు, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఎప్పటికి డెవలప్ అవ్వాలి? డెవలప్ అవ్వాలంటే యూత్ మారాలి. యూత్ అంటే పిల్లలు మారాలి. మారేసేసి నేను టెక్నాలజీ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, బై ఎండ్ ఆఫ్ ది డే నాకు జాబ్ రావాలి, అంటే మీ జాబ్ అంటే సక్సెస్ కావాలి ఇక్కడ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో కనపట్టలేదు. అది ఫస్ట్ మేజర్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ ఎవరు నేర్చుకోవట్లేదు. మీకు ఒక చిన్న కొటేషన్, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అది చాలా మంది అనుకుంటారు మేము హెల్ప్ చేస్తారో అదని. మీ దగ్గర స్కిల్ లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. అది ఫస్ట్ ఒకటి. చాలా మంది ఏం చెప్తారంటే ఎక్స్క్యూజెస్ ఉంటాయి. సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. బాగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ సక్సెస్, డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఎక్స్క్యూజెస్, యూ నెవర్ గెట్ ఎ సక్సెస్.
ఈ సూపర్ నెవర్ గెట్ ఏ సక్సెస్. సో కాబట్టి ఈ పిల్లలకి ఏం కావాలి, మనం సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాము అనేటువంటి ఒక భావన వాళ్ళలో రావాలి. దానికోసం అని మేము చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ని క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద కన్వర్ట్ చేయాలి. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. ఎడ్యుకేషన్ ని క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆస్క్ అనే ఒక చిన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆస్క్ అంటే ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ కాలేజీలో చెప్పేస్తారు. కాలేజీలో నాలెడ్జ్ అంతా థియరీస్, ప్రిన్సిపల్స్ అన్ని చెప్పేస్తారు. స్కిల్స్ సరే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మనం కొంచెం హెల్ప్ చేస్తాం. మోరోది ఏంటి, వాళ్ళకి కావాల్సింది యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ లో ఏమిటంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హానెస్టీ, ఇంటిగ్రేట్ అండ్ కమిట్మెంట్, ఇలాంటివన్నీ వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళు మంచి బుక్స్ చదవాలి, మంచి వాళ్ళతో కలవాలి, కలిసి కూర్చోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. మనం ఆలోచించేటువంటి అప్రోచ్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ సార్. ఎస్, డెఫినెట్గా గ్రేట్ సార్, మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్. కమింగ్ బ్యాక్ టు టాపిక్ వస్తాం మనం. ఈ క్లినికల్ టెక్నాలజీ గురించి మీరు ఆల్రెడీ చాలా వరవడు సృష్టించారు కదా, అంటే మీరు ఎదుర్కొన్న రోగులు ఈ ఆవిష్కరణలకు సంబంధించి ఏదన్నా పేషెంట్ నుంచి వాళ్ళ జీవితాలు ఎలా మెరుగుపరిచాయనుకోవచ్చు దీనికి సంబంధించి మనం? ఇక్కడ ఒకటండి, క్లినికల్ ట్రయల్స్ అనేటువంటిది ఒక్కళ్ళ టాస్క్ కాదు. అదే ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఎవరు, సైంటిస్టులు ఉంటారు. దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద మాలిక్యూల్స్ ఎక్సెట్రా, అక్కడ ఒకటి. రెండవది ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు, ఐ మీన్ డాక్టర్స్, ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు. నెక్స్ట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ల్యాబొరేటరీస్ తో డేటా కలెక్ట్ చేస్తారు, అవి చేస్తారు. కానీ నా రోల్ ఏంటంటే డేటా కలెక్ట్ చేసిన తర్వాత డేటాని అనాలిసిస్ చేయటం మాత్రమే నా రోల్. నేను చెప్తున్నాను, టోటల్ గా హోల్ మొత్తం కూడా నేను ఇన్వాల్వ్ అయ్యానని నేను చెప్పట్లేదు. నా రోల్ ఏంటంటే డేటా వచ్చిన తర్వాత నేను స్టాటిస్టికల్ గా దాన్ని అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ లో ఈ డ్రగ్ ఎఫెక్టివ్ ఉంటుందా లేదా అనేటువంటిది మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయటం. దానికి సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయండి. ఎలా అంటే ఒక మెడిసిన్ ఒక ఏజ్ వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, ఒక ఏజ్ వాళ్ళకి ఎలా పనిచేయదు, డిఫరెంట్ రేస్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ సెక్స్ కి ఎలా పనిచేస్తుంది, డిఫరెంట్ రీజియన్స్ కి ఎలా పనిచేస్తుంది, అంటే ఒకే మెడిసిన్ ఇండియాలో వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, అమెరికాలో వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, బికాస్ ఆఫ్ వెదర్ అండ్ అదర్ థింగ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే అనాలిసిస్ చేయడానికి మేము ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని ప్రోటోకాల్ అని చెప్తారు. తర్వాత ఎనాలిసిస్ ప్లాన్ అని ఉంటుంది. ఎనాలిసిస్ ప్లాన్ మనం రాస్తాము, ఈ విధంగా ఎనాలిసిస్ చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారము నేను ప్రూవ్ చేశాను అనుకోండి, సంబడి ఈజ్ గోయింగ్ టు టేక్ ఏ డెసిషన్, మనం ముందుకు వెళ్దామా లేదా అనేటువంటిది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్డిఏ అంటారు, న్యూ డ్రగ్ అప్లికేషన్ అని చెప్తారు. అప్పుడు అప్లికేషన్ ని మన ఎఫ్డిఏ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత దే ఆర్ బికాజ్ అమెరికాలో ఒక చిన్న మెడిసిన్ అప్రూవల్ రావాలంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టం. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంత జాగ్రత్తగా వాళ్ళు ఎవాల్యూట్ చేసి వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు. దీనిలో ప్రతి రోజు కూడా ఛాలెంజ్ ఉంటుంది, ప్రతి పేషెంట్ దగ్గర ఛాలెంజ్ ఉంటుంది, ప్రతి డేటా we need to identify it, we need to understand how this drug is going to be influenced, or all these things మనము స్టడీ చేస్తాం అన్నమాట. ఇది ఒక వ్యక్తి మాత్రం కాదు, ఇట్స్ ఎ కలెక్టివ్ టాస్క్. అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ కి ఏది కలెక్టివ్ టాస్క్ ఏది కాదు అనుకున్నప్పుడు, ఒక ఫార్మసీ పిల్లవాడు తీసుకున్నారనుకోండి, ఒక ఫార్మసీ బయోటెక్నాలజీ స్టూడెంట్ తీసుకున్నారనుకోండి, నేను వాళ్ళని ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీ మదర్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు. ఏమడుగుతారు? ఎక్కడికి వెళ్తున్నావు అంటారు. 10 నిమిషాలు నీ జర్నీ, 10 నిమిషాలు నీ జర్నీ, కాలేజీకి వెళ్తున్నాను లేకపోతే ఫ్రెండ్ని కలుస్తున్నాను, ఏదో చెప్తారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, 4 సంవత్సరాలు మీరు ఈ కాలేజీలో ఉంటున్నారు కదా, మీ గోల్ ఏంటి, మీ గమ్యం ఏంటి, మీరు అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మ్యాథమెటికల్ గా నేను మీకు చిన్న ఈక్వేషన్ చెప్తాను. 1 to the power of 365 ఎంతండి? ఒకటే. 1 into 1 into 1 into 1 into 1 into 1 365 వన్ అవుతుంది. కానీ 1.01 రోజుకి కొంచెం జస్ట్ 1.01 to the power of 365 ఎంతో తెలుసా? 37.2 అండి. అంటే వాళ్ళు 4 సంవత్సరాల్లో రోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు. ఒక్కటి చిన్న పాయింట్. నేను పెద్ద ఏం చెప్పట్లేదు, చిన్న పాయింట్ నేర్చుకున్నారు అనుకోండి, ప్రతి చిన్న పిల్లడికి అర్థమయ్యేలా చెప్తున్నారు.
సక్సెస్ అయిపోతుంది. సో ఇది ఒక మేజర్ కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ క్లినికల్ ట్రయల్స్ ఈజ్ అమేజింగ్ ఏరియా అండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, హైదరాబాద్ తీసుకునేటట్టయితే బిఎంఎస్, బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్ అని వన్ ఆఫ్ ద బిగ్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ లో దేర్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. నోవార్టిస్ ఆల్రెడీ ఉన్నది, బేయర్ ఉన్నది. అంటే ఏంటి, హైదరాబాద్ అనేటువంటిది అసలు వరల్డ్ వైడ్, ఇండియాని మాట్లాడాల, వరల్డ్ వైడ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ కి ఒక హబ్ లాగా మారిపోయింది. ఒక హబ్. మీరు స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ అంటే ఫస్ట్ ప్రపంచం హైదరాబాద్ వైపే చూస్తుంది. చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇన్ని జాబ్స్ ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ అవ్వాలి. మౌల్డ్ అవ్వాలంటే మంచి టెక్నాలజీ నేర్చుకోవాలి. దానికి మంచి ఫ్యాకల్టీని చూస్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగినాయి అనుకోండి, సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. అంటే సార్ ఈ డేటా సైన్స్ అనేది ఫార్మ్ ఇండస్ట్రీని ఈ చేంజెస్ తీసుకొచ్చింది అనుకోవాలా? డెఫినెట్ గా అండి, అబ్సల్యూట్లీ. నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, చాలా చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇండస్ట్రీలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు కస్టమరు, రెండో వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ కదా. కస్టమరు, మ్యానుఫ్యాక్చరర్. క్వాలిటీ అనేటువంటిది ఎవరికి కావాలండి, కస్టమర్ కా, మ్యానుఫ్యాక్చరర్ కా? కస్టమర్కే కావాల్సిందే. కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్పారు. సో కస్టమర్ కే క్వాలిటీ కావాలన్నప్పుడు నేను ఐఫోన్ వాడుతున్నాను, మీరు శాంసంగ్ వాడతారు, ఇంకొక అతను ఏదో రియల్మీ వాడతారు, ఇంకో ఫోన్ వాడతారు. క్వాలిటీ పరంగా ఓకే, నా ఉద్దేశం ప్రకారం ఐఫోన్ బాగుంటుంది అనుకుంటే వీఆర్ ఆల్ కస్టమర్స్, వీ వాంట్ టు యూస్ ఐఫోన్ వాడాలి. కానీ ఎందుకు, ఒకళ్ళకేంటి మా ఫాదరు నోకియా వాడతారు, నేను అదే వాడతాను అంటారు. ఇంకొకళ్ళు నాకు శాంసంగ్ బాగుంటుంది అని వాడతాను. అంటే కస్టమర్ హ్యాస్ సో మెనీ ప్రిఫరెన్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి, కస్టమర్ హ్యాస్ సో మెనీ ప్రిఫరెన్సెస్. మ్యానుఫ్యాక్చరర్ కి ఏ ప్రిఫరెన్స్ లేదండి, లేదు. వాడు క్వాలిటీ మెయింటైన్ చేస్తే మార్కెట్ లో ఉంటాడు, లేకపోతే మార్కెట్ లో నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి క్వాలిటీ కావాలి, కస్టమర్ కా, మ్యానుఫ్యాక్చరర్ కా? 30 సెకండ్లలో మీ అభిప్రాయాన్ని నేను మార్చేశాను. డేటా ఏం చేస్తుందంటే, కస్టమర్, మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఫస్ట్ డేటా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసిన తర్వాత హీ వాంట్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ వితౌట్ ఎఫెక్టింగ్ కాస్ట్ కన్సిడరేషన్స్. డబ్బులు పెరగకుండా క్వాలిటీని పెంచాలి. దానికి డేటా సైన్స్ లో ఏముంటుంది, control chart is conceived and divided by the Shigot, which is a simple pictorial device for detecting unnatural patterns of variations of data. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏ డేటా అయినా సరే ఎనాలిసిస్ చేయడానికి స్టాటిస్టిక్స్ కావాలి, శాస్ ప్రోగ్రామింగ్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇవి మనం నేర్చుకోకుండా మనము ఎనాలిసిస్ చేస్తాము అంటే ఒక మనిషికి గుండెని తీసేసి మనిషిని కూర్చోబెడితే ఉపయోగం ఏమి నాకు అర్థం కావట్లేదు. దానికోసమనే ఎందుకంటే మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా, ఎందుకంటే వాడు క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మ్యానుఫ్యాక్చర్ ఇచ్చేస్తే కొన్నాళ్ళు సస్టైన్ కాగలడేమో, తర్వాత సక్సెస్ కాలేదు కదా. సో కాబట్టి ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆ భావనలో ఆలోచించాలి. అంటే మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. సార్ అలాగే మీ గురించి చెప్పగానే మీ గురించి సెర్చ్ చేస్తే మీరు ఆల్రెడీ గుంటూరులో చాణక్య ఎడ్యుకేషనల్ హబ్, మీ విద్య అవసరాలు ఒకే చోట అనే సంస్థను కూడా ఏర్పాటు చేస్తారట. అంటే దాని గురించి కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నా. అవునండి, చాణక్య ఎడ్యుకేషన్ హబ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే సార్, అది ఒక, అంటే నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రోజు అమెరికాకి ఇంతమంది వస్తున్నారండి, పిల్లలు వస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఒక స్టూడెంట్స్ ని ఒకటే అడుగుతాను, నేను చూడండి, మీరు అమెరికా రావడం అనేది మంచి నిర్ణయమే, 100% రైట్ డెసిషన్. కానీ అమెరికా రావడానికి మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీ బ్యాంకర్ కానీ ఎవరో ఒకళ్ళు 40 లక్షల రూపాయలు అప్పిస్తారు. ఆ డబ్బులు ఎలా తిరిగిస్తావో చెప్పు అంటారు. చెప్తా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఒక కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఎన్ని మోసాలు చేస్తున్నారో మీకు తెలుసు. స్టూడెంట్స్ అరెస్ట్ అవుతున్నారు. మొన్న ఈ మధ్య వనస్థలిపురంలో ఒక పెద్ద గొడవ అయిపోయింది, మీకు తెలిసే ఉంటుంది, ప్రెస్ లో కూడా బాగా వచ్చేసింది. నేను ఏం చెప్తున్నానంటే, నేను ఒక బోర్డు పెడతాను సార్, ఇచ్చట స్విమ్మింగ్ నేర్పించబడను, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ స్విమ్మింగ్ అని పెట్టి కింద బ్రాకెట్ లో ఏం పెడతాను, నాకు స్విమ్మింగ్ రాదు అని పెడతా. మీరు చేరతారా? ఇవాళ ఏం జరుగుతుంది అంటే, నేను అమెరికన్ సిటిజన్ ని, నేను అమెరికాలో వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ రైట్ పర్సన్ ని చూస్ చేసుకోవాలి. మా చాణిక ఎడ్యుకేషన్ హబ్ లో యుఎస్ ఎడ్యుకేషన్ గురించి చూడండి, యుఎస్ ఎడ్యుకేషన్ గురించి ఒక లింక్ ఇచ్చాం. ఆ లింక్ ఏం చేస్తుందంటే అమెరికన్ గవర్నమెంట్ సైట్ కి లింక్ అప్ చేస్తుంది. అక్కడ వీళ్ళు వెళ్లే కాలేజీ పేరు టైప్ చేస్తే చాలు,
ఆ కాలేజీ మంచి కాలేజా కాదా, అక్కడ అసలు ఉన్నారా ఏమిటి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అయిపోతుంది. కాబట్టి ఏంటి, వీ నీడ్ టు ప్రొవైడ్ ఏ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేశాము. దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే బుక్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఉంటాయి, అండ్ ఆల్సో రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే కొన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ వాళ్ళకి మంచి రైట్ పీపుల్ని మేము కనెక్ట్ చేస్తాము. సో కాబట్టి ఆ వెబ్సైట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా డెఫినెట్గా వెంకట్ గారికి చాలా మందికి అంటే కన్న ఊరి మీద ఆ కన్నతల్లి మీద ప్రేమ, ఆ రుణం తీర్చుకోవాలని ఉంటుంది. మీ విషయంలో ఇంకా మరింత SAS ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కొంచెం నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకుంటే ఈ BMS లేకపోతే నోవార్టీస్ లేకపోతే ఈ పెద్ద పెద్ద కంపెనీలు మంచి శాలరీస్ అండి, ఐటీతో ఈక్వలెంట్ గా శాలరీస్ ఉంటాయి. మీరు నమ్మరు, మీరు ఐటీ కన్నా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఎక్కువ శాలరీస్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఏం కావాలి, ఫార్మస్యూటికల్ నాలెడ్జ్ కావాలి, క్లినికల్ ట్రయల్స్ గురించి తెలియాలి, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ గురించి తెలియాలి, స్టాటిస్టిక్స్ తెలియాలి కాస్త కూస్తో, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సో ఈ 5 వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి. ఫార్మసీ వాళ్ళకి ఏంటి, ఈ 3 వచ్చు, ఇవి 2 రావు, అవి నేర్చుకోవాలి. బీటెక్ పిల్లవాడికి ఒక 2 వచ్చు, మిగతావి రావు, నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఈ 2 వచ్చు, మిగతావి రావు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా ప్రొడ్యూస్ చేయట్లేదు. వెరీ సారీ టు సే దిస్ వర్డ్, ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని మార్చలేము. మనం మారేది ఎవరు, స్టూడెంట్స్ ని మారుద్దాం. స్టూడెంట్ నీకు కావాలనుకుంటే నువ్వు ఇవి నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ రైట్ గురువు ఫస్ట్. మీరు ఎవరు మంచి గురువుని సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఎక్కడో మన ఇంటి పక్కన ఉన్నాడనో మన పక్కన ఉన్నాడనో తీసుకుంటే అది కుదరదు వాళ్ళకి. మళ్ళీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. కాబట్టి వాళ్ళు ఇదే ఆలోచించారు అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ రీసెర్చ్ అద్భుతంగా ఉందండి. యాక్చువల్ చెప్పాలి అంటే ఎక్కడ లోపం కనిపిస్తుంది కోచ్ వెంకట్ గారు? మీరు చెప్పింది 100% ట్రూ, ప్రతి విషయం కూడా. బట్ ఎక్కడ అవేర్నెస్ ఏమన్నా తగ్గుతుందా ఏంటి? ఎక్కడ అంటే మనిషి ఉన్నంతకాలం వైద్యం అవసరం, వైద్యం ఉన్నంతకాలం ఫార్మా అవసరం. ఇది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాల్సిందే. మరి అంత విషయాలు అది ప్రత్యక్షం మనకు కనిపిస్తున్నప్పుడు ఎక్కడ లోపం కనిపిస్తుంది అనుకోవాలి? లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటేనండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది. ఎలా ప్రాబ్లం ఉంటుందంటే, మీకు 2007-8 ఆ టైంలో ఒక వైస్ ఛాన్సలర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, అకార్డింగ్ టు నాస్కామ్ రిపోర్ట్ 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఆ తర్వాత నేను మాట్లాడాలి, నేను చెప్పాను, సార్ అన్ఫార్చునేట్లీ ఈ కొటేషన్ లైక్ దిస్, వెర్ ఇస్ ద ప్రాబ్లం విత్ అవర్ ఎండ్, దోస్ ఆర్ సిట్టింగ్ ఇన్ డయాస్. మీరు 200 మార్క్స్ కి మీ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. మీ క్వశ్చన్ పేపర్ 200 మార్క్స్ కి ఇస్తున్నారు. 50% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ 100%. క్వాలిఫైయింగ్ ఎంతండి, 40. అంటే 20% సిలబస్ చదివితే చాలుగా వాడు డిగ్రీ పాస్ అయిపోతున్నాడు. అలాంటప్పుడు క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? క్వాలిటీ రావాలి అంటే సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ మారన్నప్పుడు మేమేం చేస్తున్నాం, మా దగ్గరకు వచ్చే పిల్లల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని మీరు అడిగారు, మేము మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంతేగాని నేను ఆ సిస్టమ్ లోకి వెళ్ళలేను. నేను ఇట్స్ నాట్ ఈజీ టు చేంజ్ ద సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే, 10 మంది పిల్లలు మన దగ్గరకు వచ్చారు అనుకోండి, మనం వాళ్ళని మార్చచ్చు. ఎందుకు మార్చచ్చు అంటే, వాళ్ళు ఈజీ టు మార్చచ్చు. పిల్లలు అనే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఒక వైట్ పేపర్ అండి, బ్లాంక్ పేపర్. మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్ వెళ్తుంది, రాంగ్ వెళ్తే రాంగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం అది ఆలోచించాలి. సార్ మీతో ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది, బట్ సమయభావం అవుతుంది. కాబట్టి ఫైనల్ గా మీరు స్టూడెంట్స్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటో చెప్పండి. ఈ ఫార్మా రంగంలో రావాలనుకునే పిల్లలకి ఇచ్చే అడ్వైస్. ఎక్సలెంట్ ఏరియా అండి, ఫార్మా ఇస్ ఎక్సలెంట్ ఏరియా. షార్పెన్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ ని షార్పెన్ చేసుకోండి. రైట్ పర్సన్ ని చూస్ చేసుకోండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్, ఈజ్ రైట్ పర్సన్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యు నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. If you are not at right guru, whatever you are doing is wrong. So కష్టపడి చదవండి. There is no substitute for hard work అనకూడదు. There is no substitute for smart work. స్మార్ట్ వర్క్ చేయడం అలవాటు చేసుకోండి. That's all it is. రియల్లీ చాలా సంతోషం సార్. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వెంట స్పెషల్ లైవ్ షో. నమస్తే.